వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని వ్లాగ్స్. ఈరోజు మనం ప్రణవ పదమైన ఓంకారం అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రణవ పదమైన ఓంకి అర్థం తెలుసుకుందాం. ఒకనొక టైంలో మహాదేవుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి, సుబ్రహ్మణ్య నీకు ఓం అనే పదానికి అర్థం తెలుసా నాయన అని అడిగితే, అప్పుడు చిన్నవాడైనా కూడా సుబ్రహ్మణ్య స్వామి తెలుసు నాన్నగారు, కానీ మీరు నాకు శిష్యుడిగా ఉంటేనే మీకు ఆ పదానికి అర్థం చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆలోచించిన శివుడు ఏం చేశాడంటే, జ్ఞానం తెలుసుకోవడానికి చిన్నవారైనా పెద్దవారైనా శిష్యరికం చేయడం తప్పు కాదు అని చెప్పి అలాగే అని చెప్తాడనమాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా చెప్తాడనమాట, ఓం అంటే కేవలం అది ఉత్తి పదమే కాదు నాన్నగారు, అదొక సృష్టి స్థితి లయ కారణము. ఓం అనే పదం నుంచి సృష్టి అంటే బ్రహ్మదేవుడు, స్థితి అంటే విష్ణువు, లయ అంటే మీరు శివుడు, ముగ్గురు కలిస్తేనే ఓం అనే పదానికి అర్థము. అలాగే త్రిమూర్తుల యొక్క కలయికే ఈ ఓంకారము అని చెప్తాడనమాట. అప్పుడు శివుడు, అరే నీకు ఇదంతా ఎలా తెలుసు అంటే, మీరు చెప్పిన జ్ఞానమే నాన్నగారు, అంతేకాదు ఓం అంటే ప్రశాంతతని, ఓం అనే పదము ఈ సృష్టి యొక్క నడవడికి ప్రశాంతంగా ఉండడానికి వాడతారు. అలాగే ఓం అంటే కేవలము అదొక పదమే కాదు, జీవుణ్ణి దేవుణ్ణి కలిపే ఒక పరమార్థము. అందుకే జీవుడు దేవుడు వేరు కాదు, ఎదుటి వారిలోనూ తనలోనూ దేవుని చూసుకున్నవాడే మహాత్ముడు అవుతాడు. అలాగే ఓంని ఉచ్చరించినప్పుడు మన మనస్సు, మన శరీరంలో అవయవాలన్నీ చాలా అంటే చాలా శాంతంగా మారిపోతాయి. ఇదే అర్థము పరమార్థము నాన్నగారు అని చెప్తాడనమాట. ఇది విన్న శివుడు చాలా సంతోషిస్తాడు. తన కుమారుడికి ఇంత జ్ఞానం ఉన్నందుకు చాలా అంటే చాలా సంతోషిస్తాడు. అప్పుడే కుమారస్వామిని, అదే మన సుబ్రహ్మణ్య స్వామిని గురువులకే గురువుగా స్వామినాథుడిగా పిలుస్తారన్నమాట. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథుడిగా అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన గురువులకే గురువు కాబట్టి ఎంతో జ్ఞాన సంపద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. అలాగే మన జ్ఞానం కోసం, చదువు కోసం కూడా మనం సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవచ్చు అని ఇది ఒక సంఘటన మనకి మహాదేవుడు కల్పించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివాని వ్లాగ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలో. అంతలోపు స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.